హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మీ మీ ఆదరణ ఉంటే నేను మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను నేను. అండ్ అదే మంచి మంచి అంటే సొసైటీ పట్ల కొంచెం అవగాహన కల్పించాలంటే వీడియోసే తీసుకొస్తాను నేను తప్పకుండా. సో మీ ఆదరణ నాకు తప్పకుండా లభిస్తుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, రీసెంట్గా జరుగుతున్న కలకత్తాలో డాక్టర్ కేసు గురించి, అదే అమ్మాయి రేప్ కేసు గురించి. సి అంటే రీసెంట్గా ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న విషయం, రీసెంట్గా సిబిఐ విచారణలో తేలిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి. సో ఆ విషయాల గురించి మాట్లాడదామని వచ్చాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం ఎలాంటి విషయాలంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయి అన్నట్టు. అంటే ఆ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్కును అండ్ సంజయ్ రాయ్కి అంటే ప్రీవియస్ చార్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న సత్సంబంధం కానీ కొన్ని విషయాల మీద ఇంట్రెస్టింగ్గా బయటికి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీడియాలో కొంచెం చక్కర్లు కొడుతుంది విషయం. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అది బయటకు వస్తే ఇలాంటి వాళ్ళని అంటే ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష పడితే సొసైటీలో బాగుంటుంది, మళ్ళీ చేయకుండా ఉండడానికి ఆసక్తికరంగా ఉంటుందనే విషయం ఖచ్చితంగా బయట ఉన్న యావత్ ప్రపంచం చూస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం చూస్తుంది ఈ విషయం పట్ల. సో ఎలాంటి గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఎలాంటి అంటే యాక్షన్ తీసుకోబోతుందనే విషయం మీద బయట ఉన్న పబ్లిక్ కానీ యావత్ ప్రపంచమే చూస్తుంది ఈ విషయం మీద. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి భారతదేశంలో. నెలకు ఒకసారియో గంటకు ఒకసారియో లేకపోతే ప్రీవియస్ జరిగిన పెద్ద పెద్ద కేసులు తీసుకున్నా కానీ, నిర్భయ చట్టం కానీ ఇంత పెద్ద చట్టం తీసుకొచ్చినా కానీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి విషయాలు. ఇలాంటి విషయాలు జరగకుండా ఉండడం కోసం ఒక మంచి ప్రణాళికతో గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. అది అలాంటి ప్రణాళిక సొసైటీకి అవగాహన కల్పించి ఇలాంటి విషయం తీసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేటి తరాలు ఇంకా చాలామంది ఇలాంటి చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మళ్ళీ జరుగుతుంది ఖచ్చితంగా మన దేశంలో ఇలాంటి ఎన్నో జరుగుతాయి, మళ్ళీ జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ నేటి జనరేషన్లో లాట్ ఆఫ్ యాక్సెసిబిలిటీస్ దొరికినాయి మనకు. అంటే న్యూడిటీ చూడడం కోసమైనా, పాన్ సైట్ చూడడం కోసమైనా లాట్ ఆఫ్ యాక్సెసిబిలిటీ దొరికిపోయినాయి. అంటే ఈవెన్ 8th క్లాస్ 7th క్లాస్ 6th క్లాస్ నుంచి, అంటే 7th 8th 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేసేసారు. మొబైల్లో యాక్సెసిబిలిటీ ఉండడం, పాన్ చూడడం కానీ, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇలాంటి ఎన్నో చూడడం వల్ల ఇలాంటి వాటికి గురి అవుతున్నారు అమ్మాయిలు మేజర్గా. సో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. మంచి స్టాండే ఉండాలి, ఎందుకంటే నేటి తరాలకు, అంటే రేపటి తరం కోసం ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా. అంటే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో అనేది దాని మీద ఆసక్తికరంగా ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. సో గ్రేట్ డిసిషన్ తీసుకుంటుందనేది నా ఒపీనియన్ ఖచ్చితంగా. ఈ గవర్నమెంట్ అంటే గ్రేట్ డిసిషన్ తీసుకుంటుందనేది అనుకుంటున్నాను సుప్రీంకోర్టు అయితే. అండ్ ఖచ్చితంగా ఇది మళ్ళీ జరగకుండా ఉండడం కోసం నా ఒపీనియన్ ఏంటంటే, స్కూల్ ఏజ్ నుంచే, ఇది నా ఒపీనియన్ మాత్రమే, స్కూల్ ఏజ్ నుంటే ఇలాంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అంటే సెక్సువాలిటీ మీద కానీ లేకపోతే అలాంటి మేజర్గా ఇలా జరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ప్రాపర్గా ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వకపోవడం. ప్రాపర్గా స్కూలింగ్ నుంచి అయినా ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి విషయాలు జరిగినప్పుడే పెరిగి పెద్దయిన తర్వాత కూడా వాడికి అవగాహన కలగపోవడం అన్నట్టు. సో ఇలాంటి యాక్షన్స్ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దీన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ కేసుగా తీసుకొని మళ్ళీ సొసైటీలో ఇలాంటి ఏది జరగకుండా ఉండే విధంగాను జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అందుకోసం ఒక మంచి అంటే ఏదైనా ఒక మంచి చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే తప్పకుండా. అండ్ తప్పకుండా ఇప్పుడున్న సొసైటీలో ఆ ఒక్క అమ్మాయికే కాదు, ఇప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కానీ కొంచెం హోదా కానీ ఉండడం వల్ల బయటకు వచ్చింది ఈ విషయం. కానీ అలాంటి మన భారతదేశంలో గంటకు కానీ నిమిషం కానీ బయటకు రాకుండా ఉండే ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వలేరు కదా. ఎక్స్పోజ్ అవ్వడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండదు కదా. సో అలాంటి కేసులు ఎన్నో జరుగుతుంటాయి. సో అలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేసే మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని రానున్న రోజుల్లో ఇలాంటి ఏది జరగకుండా డిసిషన్ తీసుకునే విధంగా సుప్రీంకోర్టు తీసుకుంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను నేను. సో అదే సిబిఐ విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మేబీ వాళ్ళ ఎక్స్ ప్రిన్సిపల్గాను సందీప్ రాయ్కి చాలా వాట్సాప్ మెసేజ్ కానీ ప్రీవియస్ కానీ జరిగిన విషయాలు కానీ ఎన్నో ఉన్నాయంట. సో
మేబీ బయటికి వస్తే మేబీ వాళ్ళ ప్రిన్సిపల్ ఎక్స్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోషల్కి అతనికి కూడా శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది, పడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి నా ఒపీనియన్ అయితే. సో తప్పకుండా మీరు నన్ను అంటే మీ పబ్లిక్ ఒపీనియన్ కూడా ఏంటిదో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.